నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను సునీల్. హార్మూజ్ ప్రపంచాన్ని అల్లాడిస్తున్న పేరిది. ఎక్కడికక్కడ ఆగిపోయిన నౌకలు, అడుగు కదిలినా దాడి చేసేందుకు రెడీగా ఉన్న మిసైల్స్. ఇది హార్మూజ్ దగ్గర పరిస్థితి. చమురు సరఫరాకు కీలకంగా ఉన్న ఈ జలసంధి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. అమెరికా మీద కూడా ఒత్తిడి పెరుగుతోంది. దీంతో హార్మూజ్ను తెరిచేందుకు ట్రంప్ చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు మరో ప్లాన్ సిద్ధం చేశారు. ఇంతకీ ఏంటది? హార్మూజ్ను ఓపెన్ చేయడం అమెరికాకు సాధ్యమేనా? అసలు ఏం జరుగుతోంది? హార్మూజ్ను తెరదించేందుకు ఆపరేషన్ స్టార్ట్. ఇరాన్ యుద్ధంలో కీలకంగా హార్మూజ్ జలసంధికి తాళం వేసిన ఇరాన్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థ అల్లకల్లోలం. అమెరికా మీద పెరుగుతున్న ఒత్తిడి. హార్మూజ్ చుట్టూ యుఎస్ ఏం చెయ్యబోతోంది? అమెరికాకు సపోర్ట్ చేసే దేశాలు ఏంటి? హార్మూజ్ జలసంధి ఇప్పుడు ప్రపంచమంతా మాట్లాడుకుంటున్న పేరిది. ఇజ్రాయెల్తో యుద్ధం మొదలైన తరువాత హార్మూజ్కు తాళం వేసింది ఇరాన్. దీంతో ఆ ఎఫెక్ట్ ప్రపంచం మీద పడింది. మన దగ్గర కూడా ప్రతి ఇంటిపై పశ్చిమాసియా యుద్ధం ప్రభావం కనిపిస్తోంది. అంటే దానికి కారణం హార్మూజ్ క్లోజ్ చేయడమే. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20% ప్రతిరోజు ఇక్కడి నుంచే వెళుతుంది. అయితే యుద్ధం మొదలు పెట్టడానికి ముందు హార్మూజ్ సమస్యను చిన్నగా చూశాడు ట్రంప్. ఈ లెవెల్ డ్యామేజీ జరుగుతుందని అంచనా వేయలేకపోయాడు. కట్ చేస్తే ఇప్పుడు జలసంధి మూసివేతతో అమెరికా మీద ఒత్తిడి పెరుగుతోంది. హార్మూజ్ ద్వారా వెళ్లే అమెరికా నౌకలపై దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. దీంతో గల్ఫ్ నుంచి సరఫరా అయ్యే ముడి చమురుకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. దీంతో హార్మూజ్ను తెరిచేందుకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. దీన్ని తెరిచేందుకు సహకరించాలని నాటో మిత్ర దేశాలకు పిలుపునిచ్చాడు ట్రంప్. అయితే ఆ దేశాలు ఖరాఖండిగా నో చెప్పేశాయి. హార్మూజ్ను తెరిచేందుకు అమెరికా చెయ్యని ప్రయత్నం లేదు. ఇరాన్కు చెక్ పెట్టేందుకు కార్గ్ ద్వీపం స్వాధీనం దిశగా ట్రంప్ అడుగులు వేసేందుకు కూడా రెడీ అయ్యారు. ఇప్పటికే ఐలాండ్ మీద దాడులు జరిగాయి కూడా. దీంతో పాటు ఇరాన్ తీర ప్రాంతంలోని కఠిన రక్షణ గల మిస్సైల్ స్థావరాలపై 5,000 పౌండ్ల డీప్ పెనెట్రేటర్ బాంబులను వరుసగా ప్రయోగించింది. ఈ స్థావరాల్లో ఉన్న యాంటీ షిప్ క్రూయిజ్ మిస్సైల్స్ హార్మూజ్ మార్గంలో ప్రయాణించే ఇంటర్నేషనల్ షిప్లకు పెద్ద ముప్పుగా మారాయని అమెరికా అంటోంది. ఆ ముప్పు తప్పించేందుకు దాడులు చేసినట్లు చెప్పుకొచ్చింది. హార్మూజ్ మూసివేతతో ప్రపంచ చమురు సరఫరాలో సుమారు 5వ వంతు ఎఫెక్ట్ అయింది. చాలా దేశాలకు చెందిన చమురు నౌకలు అక్కడే నిలిచిపోయాయి. దీంతో సముద్ర రవాణా వ్యవస్థ భారీగా దెబ్బతింది. దీంతో క్రూడాయిల్ ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. హార్మూజ్ను ఓపెన్ చేసేందుకు సహకరించాలని మిత్ర దేశాలను ట్రంప్ కోరినా పెద్దగా స్పందన రాలేదు. దీంతో హార్మూజ్ను తెరిచేందుకు అమెరికా ఆపరేషన్ మొదలుపెట్టింది. తీర ప్రాంతాల్లో ఇరాన్ నౌకలపై దాడులకు దిగుతోంది. హార్మూజ్ను తెరిచే ఆపరేషన్ కోసం నేవీనే కాకుండా తీర ప్రాంతంలో ఇరాన్ మోహరించిన క్షిపణి లాంచర్లు, డ్రోన్లు, వేగంగా దూసుకొచ్చే అటాక్ బోట్లను సమర్థవంతంగా ఎదుర్కోగల ఎయిర్ ఫోర్స్ ను కూడా అగ్రరాజ్యం రంగంలోకి దించింది. అమెరికా చైర్మన్ ఆఫ్ ది జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ జనరల్ దీనికి సంబంధించి వివరాలు బయటపెట్టారు. ఈ ఆపరేషన్లో తక్కువ ఎత్తులో ప్రయాణించే అపాచీ అటాక్ హెలికాప్టర్లు, శక్తివంతమైన యుద్ధ విమానాలను ఉపయోగిస్తోంది అమెరికా. జలసంధిలో ఇరాన్ అడ్డుగా నిలిపిన సీమైన్స్, బోట్స్, మిస్సైళ్లను క్లియర్ చేయడానికి 10 రోజుల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఒక్కసారిగా $119కు చేరింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై భారీగా పడుతున్న ఒత్తిడిని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా ప్రకటించింది. ఈ యుద్ధ వ్యూహంలో భాగంగా అమెరికా తన అమ్ముల పొదిలోని A-10 యుద్ధ విమానాలను అత్యంత వ్యూహాత్మకంగా వాడుతోంది. నిజానికి ఈ విమానాలను పదాతి దళాలకు క్లోజ్ ఎయిర్ సపోర్ట్ అందించడానికి రూపొందించారు. అయితే ప్రస్తుతం వీటిని ఇరాన్ ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్లను, నౌకలను ధ్వంసం చేయడానికి ఉపయోగిస్తున్నారు. జోర్డాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ విమానాల ముక్కు భాగంలో 30mm గన్ ఉండటమే కాకుండా రెక్కలపై భారీ బాంబులను మోసుకెళ్లే సామర్థ్యముంది. వీటికి అండగా అపాచీ హెలికాప్టర్లు అతి తక్కువ ఎత్తులో ఎగురుతూ శత్రు లక్ష్యాలను మట్టుబెడతాయని అమెరికా చెబుతోంది. అయితే ఈ పోరాటంలో అమెరికాకు కొన్ని రహస్య మిత్ర దేశాలు కూడా తమ అటాక్ డ్రోన్లతో అమెరికాకు సహకరిస్తున్నాయి. ఈ మిత్ర దేశాల అపాచీ హెలికాప్టర్లు కూడా డ్రోన్ దాడులను తిప్పికొట్టడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇరాన్ దక్షిణ తీరంలోని వ్యూహాత్మక ద్వీపాలను తమ స్వాధీనంలోకి తెచ్చుకోవడం ద్వారా హార్మూజ్ జలసంధిపై శాశ్వత పట్టు సాధించాలన్నదే
అమెరికా ప్రధాన వ్యూహంగా కనిపిస్తోంది. ఈ ద్వీపాల స్వాధీనం పూర్తయితేనే చమురు ట్యాంకర్ల రాకపోకలకు పూర్తి భద్రత లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతానికి హర్మూజ్ జలసంధి ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన సముద్ర ఘర్షణ ప్రాంతాల్లో ఒకటిగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ హర్మూజ్ ను ఓపెన్ చేయించాలని ట్రంప్ పట్టుదలతో ఉన్నారు. ఇకటు ఇరాన్ కూడా తగ్గేదిలే అంటోంది. దాడులు మొదలు పెడితే చూస్తూ ఊరుకునేది లేదు అంటూ వార్నింగ్లిస్తోంది. దీంతో ఎప్పుడేం జరుగుతుందా అని ప్రపంచమంతా టెన్షన్ పడుతోంది. హర్మూజ్ ను తెరిచేందుకు ఆపరేషన్ మొదలుపెట్టిన అమెరికా తీర ప్రాంతాల్లో దాడులు చేస్తోంది. దీనిపై ఇరాన్ ఓ రేంజ్లో ఫైర్ అవుతోంది. విశ్వరూపం చూపిస్తామని వార్నింగ్ ఇస్తోంది. ఇంతకీ అమెరికాకు కౌంటర్గా ఇరాన్ ఏం చెయ్యబోతోంది? హర్మూజ్ విషయంలో ఇప్పుడేం జరగబోతోంది? ఇరాన్ తీసుకువచ్చిన కొత్త రూల్ అగ్రరాజ్యాన్ని ఎలా ఎఫెక్ట్ చేయబోతోంది? హర్మూజ్ ఓపెన్ చేసేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాలకు అండగా నిలుస్తున్న దేశాలేంటి? అమెరికా ప్రయత్నాలకు ఇరాన్ కౌంటర్. విశ్వరూపం చూపిస్తామంటూ హెచ్చరికలు. ఇప్పుడు ఇరాన్ రియాక్షన్ ఎలా ఉండబోతోంది? యుఎస్ ప్రయత్నాలకు అండగా నిలిచే దేశాలేంటి? అసలు హర్మూజ్ ను తెరవడం సాధ్యమేనా? ఇరాన్ నుంచి ఇలాంటి ప్రతిఘటన ఉంటుందని ఊహించలేదనుకుంటా ట్రంప్ కూడా. 2-3 రోజుల్లో వార్ ముగుస్తుంది అనుకుంటే ఇరాన్ మాత్రం 3 చెరువుల నీళ్లు తాగిస్తోంది. దాడులు చేస్తే వెంటనే ఇరాన్ లొంగిపోతుందని, కొద్ది రియాక్షన్ మాత్రమే ఉంటుందని అమెరికా తప్పుడు అంచనా వేసినట్లు కనిపిస్తోంది. ఇకటు చమురు మార్కెట్ పతనాన్ని కూడా సరిగా అంచనా వెయ్యలేకపోవడం అమెరికా చేసిన మరో పెద్ద తప్పు. అప్పటికప్పుడు ధరలు పెరిగినా త్వరలోనే మళ్లీ నార్మల్ అవుతుంది అనుకుంటే యుద్ధం స్టార్ట్ అయ్యాక సీన్ రివర్స్ అయింది. సరఫరాలో అవాంతరాల కారణంగా చమురు ధరలు పెరిగిపోయాయి. హర్మూజ్ జలసంధిపై ఇరాన్కు ఉన్న పట్టును అమెరికా తక్కువగా అంచనా వేసింది. ఆయిల్ షిప్పింగ్ లో ఈ దారి అత్యంత కీలకమని తెలిసి కూడా ఏ ప్లాన్ లేకుండా యుద్ధం స్టార్ట్ చేసింది. దీంతో ఇప్పుడు హర్మూజ్ వ్యవహారం అమెరికా మెడకు చుట్టుకున్నట్లయింది. దీంతో దాన్ని తెరిచేందుకు ట్రంప్ చెయ్యని ప్రయత్నం లేదు. ఇప్పుడు ఆపరేషన్ స్టార్ట్ చేసింది కూడా అందుకే. 20 రోజులుగా హర్మూజ్ లో వివిధ దేశాలకు చెందిన ఆయిల్ ట్యాంకర్లు నిలిచిపోయాయి. దీంతో ప్రపంచ దేశాలు చమురు, గ్యాస్ కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. యూరోప్ దేశాలైతే తీవ్ర గ్యాస్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. యుద్ధం సద్దుమణుగుతుందని అనుకుంటే దానికి భిన్నంగా రోజుకో మలుపు తీసుకుంటోంది. ఇప్పుడు ఖతార్ గ్యాస్ క్షేత్రంపై ఇరాన్ క్షిపణి దాడి చేయడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో హర్మూజ్ కోసం 6 దేశాలు చేతులు కలిపాయి. హర్మూజ్ జలసంధిలో చిక్కుకున్న ఆయిల్ ట్యాంకర్లకు రూట్ క్లియర్ చేసేందుకు ఐరోపా దేశాలు, జపాన్ ఒక్కటయ్యాయి. కీలకమైన సముద్ర మార్గం గుండా నౌకల సురక్షిత ప్రయాణాన్ని కొనసాగించడానికి తాము సిద్ధంగా ఉన్నామని బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, జపాన్ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ప్రపంచ దేశాలకు ఇరాన్ గ్యాస్, చమురు సంక్షోభం సృష్టించడం కరెక్ట్ కాదని తెలిపాయి. ఇరాన్ దాడులను 6 దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఇకటు హర్మూజ్ ను తెరిచేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న అమెరికా దాడులు ముమ్మరం చేసింది. అయితే ఇరాన్ కూడా అదే రేంజ్ లో రియాక్ట్ అవుతోంది. అమెరికాకు విశ్వరూపం చూపిస్తామని హెచ్చరిస్తోంది. దీంతో ఇరాన్ ఏం చెయ్యబోతుందనే టెన్షన్ కనిపిస్తోంది. హర్మూజ్ ను ఇరాన్ ఓ ప్రెషర్ టూల్ గా చూస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని చేజారకుండా చూసుకోవడం ఖాయం. ఇక ఇజ్రాయెల్పై ఇరాన్ ఇప్పటికే 57 వేవ్ల మిస్సైల్ దాడులు చేసింది. ఒక్కో వేవ్లో 10ల సంఖ్యలో మిస్సైళ్లు, డ్రోన్లను సంధించింది. హైఫా, టెల్ అవీవ్లో విధ్వంసం సృష్టించింది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా బేస్లని కూడా టార్గెట్ చేసింది. ఇప్పుడు విశ్వరూపం చూపిస్తామని చెప్పడం ద్వారా యుద్ధాన్ని మరింత పెంచుతున్నట్లు క్లియర్ గా కనిపిస్తోంది. ఇరాన్ ఇప్పటి వరకు వాడిన ఆయుధాలు, మిస్సైళ్లు, డ్రోన్లు చాలా చిన్నవి. అసలైన వాటిని ఇంకా ఉపయోగించలేదు. ఈ మధ్య డాన్సింగ్ మిస్సైల్ ని ప్రయోగించి అమెరికాని భయపెట్టింది. విచిత్రమైన, శక్తివంతమైన ఆయుధాలు ఇరాన్ దగ్గర చాలా ఉన్నాయి. ఇప్పుడు విశ్వరూపం చూపిస్తాం అంటోందంటే ఆ పెద్ద ఆయుధాల్ని బయటకు తీసే ఛాన్స్ ఉండొచ్చు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు హర్మూజ్ జలసంధి జీవనాడి లాంటిది. అయితే అదిప్పుడు సరికొత్త దౌత్య యుద్ధానికి వేదికగా మారింది. యుద్ధమంటే కేవలం క్షిపణుల ప్రయోగమే కాదు, వ్యూహాత్మక ఎత్తుగడల చదరంగమని ఇరాన్ మరోసారి ప్రూవ్ చేస్తోంది. ఇప్పటికే హర్మూజ్ మార్గంలో కొత్త ప్రాంతీయ ప్రోటోకాల్ తీసుకొచ్చింది ఇరాన్. సహజ సిద్ధమైన జలమార్గాన్ని తన సొంత ఆస్తిగా మార్చుకోవడంతో పాటు అమెరికా ఆధిపత్యాన్ని దెబ్బకొట్టాలన్న ఎత్తుగడ కనిపిస్తోంది. దీంతో అగ్రరాజ్యం అలర్ట్ అయింది.
హర్మోజ్ ను తెరిచి ఉంచడమే కాదు, తమ గుప్పెట్లో పెట్టుకోవాలనే వ్యూహం కనిపిస్తోంది. దీంతో దాడులు ముమ్మరం చేసింది. హర్మోజ్ ఓపెన్ చేసేందుకు మొత్తానికి ఆపరేషన్ మొదలైంది. మరిది ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుంది? యుద్ధాన్ని ఏ మలుపు తిప్పనుంది? అమెరికా ఆపరేషన్ అంత ఈజీగా కంప్లీట్ అవుతుందా అనే చర్చ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తోంది.